అందరికీ నమస్కారం. మార్చి 7న మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. దాంట్లో భాగంగా 49/26 అనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో అది చిట్ ఫండ్ యాక్ట్. దాంట్లో ఒక 7 మంది ముద్దాయిల పైన మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాంట్లో కొంతమంది బాధితులు ఒక అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్ లో అమౌంట్ పెట్టడం వల్ల లాస్ అయ్యి వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయినారు సార్, మాకు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాంట్లో మన దగ్గరికి వచ్చిన వాళ్ళని వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏవైతే డాక్యుమెంటెడ్ అంటే వాళ్ళు రాయించిన స్లిప్పులు కావచ్చు, బుక్స్ కావచ్చు, అది ఏమన్నా కానీ అలాంటివన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో రిమైనింగ్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినాం. అప్పుడే యాక్చువల్గా ప్రెస్ అందరికీ కూడా ప్రెస్ ముఖంగానే అందరికీ ఇన్ఫార్మ్ చేసినాం. అట్లాంటివి ఏమన్నా ఉంటే పోలీసు మిగతా వాళ్ళు కూడా రండి, వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని మేము వాళ్ళను కూడా విక్టిమ్స్ గా గుర్తించి కేసులో వాళ్ళు కూడా విట్నెస్ ఉండే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో కొంతమంది అయితే వచ్చారు, ఇంకా కొంతమంది ముందుకు రాలేదు. వాళ్ళు దీంట్లో ఇమ్మీడియట్ గా డబ్బులు ఇప్పిస్తామని చెప్పి కొందరు ఏదో మాయమాటలు చెప్పడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళ మాటలు నమ్మి కొంత వేరే కామెంట్స్ చేయడం జరిగిందని చెప్పి తెలిసింది. దాని ముఖంగానే ఇప్పుడు ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో తెలియజేసేది ఏమంటే, ముఖ్యంగా అలాంటి విక్టిమ్స్ ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకొని వాళ్ళ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే మేము కలెక్ట్ చేసుకొని యాజ్ పర్ ప్రొసీజర్ అవి సీజ్ చేసి కేసులో భాగంగా చేయదలుచుకున్నాం. సెకండ్ థింగ్, ఇప్పుడు దానికి ఏదో రిసిప్ట్లు కూడా ఉన్నాయి, మళ్ళీ రిసిప్ట్స్ కూడా ఉన్నాయన్నారు. ఆ రిసిప్ట్స్ అంటే వాళ్ళు రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అని కూడా ఒకటి ఇచ్చినారు మాకు అని చెప్పారు. వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. అలాంటివి ఏమైనా ఉన్నా కానీ తీసుకొని రమ్మని చెప్పడం పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఎవరు అన్నెసరీగా వితౌట్ ఎవిడెన్స్ ఏది మాట్లాడద్దని చెప్పి అలా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం మాత్రం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా ఉంటే, మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే అవి పోలీస్ స్టేషన్లో నేను కానీ మా ఎస్ఐ గారు కానీ ఇక్కడే ఉంటారు. మమ్మల్ని వచ్చి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 16వ తేదీ బాధితులు ధర్నా అన్నారు కదా సార్, వాళ్ళకి అదే ఇప్పుడు ఎవరు చెప్పారో అది ఎవరు చెప్పారో అది అని అట్లా అన్నారు. ఎవరైనా ఉంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే మనం తీసుకోకపోతే, వాళ్ళు కన్సిడర్ చేయకపోతే ఏమన్నా మాట్లాడాలా. ఆల్రెడీ మనకు ఇది పీజీఆర్ఎస్ పిటిషన్ లో ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ డౌట్స్ ఉండేవి క్లారిఫై చేసాం. ఎవరన్నా ఉంటే మీ ద్వారా కూడా మీడియా ద్వారా తెలియజేసేది అదే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ముందుకు వచ్చి మాకు మా ఎస్ఐ గారు నేనే ఇక్కడే ఉంటాము, అందుబాటులోనే ఉంటాం. కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడైనా కానీ మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏమైనా ఉన్నా ఇచ్చి వాళ్ళకు కూడా యాజ్ పర్ యాక్ట్ ప్రకారమే వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చూస్తాం. ఇది వెంకట్రావు అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. అది చాలా ఇయర్స్ నుంచి నడిచిందని చెప్పారు. అది ఉన్నటువంటి ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు ఇది ఎత్తేసి వెళ్ళిపోయారని చెప్పి మనకు కంప్లైంట్. వాళ్ళ పైన వాళ్ళు ఇంకా కొంతమంది బినామీలని, నెక్స్ట్ వాళ్ళ ప్రాపర్టీస్ గురించి కూడా మనకు ఇది ఇచ్చారు. ఇది అంతా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారని, దానికి కూడా మనము రెవెన్యూ వాళ్ళకు మరియు సబ్ రిజిస్ట్రార్ వాళ్ళకు కూడా లెటర్ పెట్టడం జరిగింది. సార్ వీళ్ళపైన ఏం కేసు నమోదు చేశారు? వీళ్ళపైన యాక్చువల్గా మనము ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ 1999 అది ఒకటి. నెక్స్ట్ ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్, దీని కింద వాళ్ళ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. లేదు, లైసెన్స్ లేదు. వన్ మోర్ థింగ్, మళ్ళీ మీడియా ముఖంగా తెలియజేసేది అంటే, పబ్లిక్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అనాథరైజ్డ్ చిట్స్ దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దండి. హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారని చెప్పి ఎవరికైనా అప్పులు ఇచ్చి మళ్ళీ ఇబ్బంది పడద్దని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అన్ని కేసెస్ లో మనం చూసేది ఏంటంటే, సార్ 10 years 20 years నుంచి ఎటువంటి ఇంటరప్షన్ లేదు, సడన్ గా ఇట్లా జరిగింది అని చెప్పేది మనకు వినపడే మాట.
కాబట్టి అది అట్లాంటి అన్రిజిస్టర్డ్ కావచ్చు, లేకపోతే ఇట్లా లూర్డ్ అంటే ప్రలోభ పెట్టే స్కీమ్స్ అన్ని కూడా ఫస్ట్ లో బాగానే ఇచ్చింటారు. దాన్ని చూసి అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఆ విధంగా చేస్తారు. దాన్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా దివాలా తీస్తాయి. అట్ ద సేమ్ టైం అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోలీసు దృష్టి తీసుకురండి, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. బాధితులకు ఏమైనా న్యాయం జరుగుతుందా సార్? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కొద్దిగా పట్టించుకోవట్లేదని వాళ్ళు అంటున్నారు సార్. ఒకటి మనకు ఈ దీనిపైన ఏదన్నా ప్రజెంట్ మనకి దీంట్లో అన్ని మనం ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేసినాం. ఎక్సెప్ట్ ఒక రిజిస్టర్లు మాత్రమే సీజ్ చేయాల్సి ఉంది. అది అయిందంటే మాక్సిమం మనం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ రిజిస్టర్స్ కోసం అసలు ముద్దాయిలు దొరికితే వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయాల్సి ఉంటుంది. అది దొరికిన వెంటనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం, చేసి కోర్టుకి అయితే ప్రొడ్యూస్ చేస్తాం.